Please follow the second part. 1 cardinal number. The number of elements in a set is called cardinal number of the set. If A is a set, then number of A represents cardinal number. That means ఒక సెట్లో మనకి ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్పడం జరుగుతుందో దాన్నే కార్డినల్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ వి గివెన్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హియర్ వి గివెన్ 1, 3, 5, 7, 9. Here how many elements here? 1, 2, 3, 4, 5. So that's why here we say that number of A is equal to 5. So here we write number of A is equal to 5. So it is called cardinal number. It is called cardinal number. Next, subset. A is a subset of B if A, small a, is an element of A implies that small a is also an element of B, capital B. This is written as A is subset or equal to B. That means if small a is belongs to A implies small a also is belongs to capital B, where A comma B are two sets. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే సెట్లో స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఉంది, తర్వాత నెక్స్ట్ బి అనే సెట్లో కూడా స్మాల్ ఏ అనే ఎలిమెంట్ ఉండేది ఉంటే వీ సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. నౌ నోట్, null set is a subset of every set. A null set pi and a non-empty set A. That means pi is subset to A. అంటే పై అనేది నల్ సెట్, ఈ నల్ సెట్ అనేది ప్రతి ఒక్క సెట్కి సబ్సెట్ అవుతుంది. కాబట్టి హియర్ వి సే దట్ పై ఈజ్ సబ్సెట్ టు ఎనీ సెట్. దట్ మీన్స్ హియర్ వి టేకెన్ ఏ ఫర్ ఎగ్జాంపుల్. సో పై ఈజ్ రైట్ subset to A. Every set is a subset of itself. అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది. సో హియర్ వి సే దట్ A ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు A. నౌ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. లీస్ట్ ఆల్ ఇట్స్ సబ్సెట్స్ ఆఫ్ ది సెట్ క్యాపిటల్ A ఈజ్ ఈక్వల్ టు హియర్ వి గివెన్ 1, 2, 3. అంటే ఏ అనే సెట్లో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 1, 2, 3. హియర్ వీ వాంట్ సబ్సెట్స్ ఆఫ్ క్యాపిటల్ ఏ, అంటే ఏ అనే సెట్కు సబ్సెట్స్ ఫైండ్ చేయాల్సి ఉంది. సో గివెన్ సెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3. హియర్ హౌ మెనీ ఎలిమెంట్స్? నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ స్మాల్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు హియర్ వి రైట్ 3. ది నంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫర్ ఏ సెట్ హ్యావింగ్ స్మాల్ ఎన్ ఎలిమెంట్స్ ఇన్, so E is 2 power of n. That means 2 power of 3. So 2 power of 3 is equal to here we write 8. అంటే ఇప్పుడు ఏ అనే సెట్లో మనకు 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ ఏ సెట్ కనుక మనము సబ్సెట్స్ ఎన్ని రాయగలుగుతామో అని చెప్పేసి అడిగేది ఉంటే మనకు ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ ద 2 power of n. అంటే ఏ అనే సెట్లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? హియర్ హౌ మెనీ ఎలిమెంట్స్ ఈజ్ దేర్? స్మాల్ n ఈజ్ ఈక్వల్ టు హియర్ వి టేక్ 3. సో 2 power of 3 ఈజ్ ఈక్వల్ టు విల్ బి గెట్ 8. అంటే మనకు ఏ అనే సెట్కి 8 సబ్సెట్ రాయగలుగుతాం అన్నట్టు. సో ఆ లీస్ట్ ఏంటిదో ఒకసారి చూడండి. నౌ ఫస్ట్ పై, వై అంటే ప్రతి ఒక్క సెట్కు పై అనేది సబ్సెట్ అవుతుందని చెప్పేసి ఒక కండిషన్. కాబట్టి హియర్ వి రైట్ పై. అండ్ సెకండ్ వన్ ఈజ్ ఏ, వై? సో ఎందుకంటే ఎవ్రీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్, అంటే ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది, అంటే ఇట్ సెల్ఫ్. కాబట్టి వీ టేక్ ఏ. దెన్ సింగిల్ ఎలిమెంట్స్తో 3 సెట్స్ రాయవచ్చు, 1, 2, 3. అంటే సింగిల్ ఎలిమెంట్స్తో హియర్ వి రైట్ 3 సెట్స్. అండ్ డబుల్ ఎలిమెంట్స్తో దట్ మీన్స్ 1, 2, నెక్స్ట్ 1, 3, 2, 3. సో ఈ విధంగా మనము ఏ అనే సెట్లో 3 ఎలిమెంట్స్ కనుక ఉండేది ఉంటే ఏ అనే సెట్కి మనము మొత్తం 8 సబ్సెట్స్ రాయవచ్చు. అది పై ఏ 1, 2, 3, 1, 2, 1, 3 అండ్ 2, 3. సో ఇవి అన్నీ మనకు ఏ అనే సెట్కి సబ్సెట్స్ అన్నట్టు. సబ్సెట్కి సంబంధించిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఎలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుందో మనం కొన్ని సమ్స్ చూద్దాం.
fill in the blanks with subset or does not subset. Here we given if a is equal to 1 comma 2 comma 3, b is equal to 1 comma 2, c is equal to 1 comma 2 comma 3 comma 4 comma 5, and d is equal to pi, that means a null set. So here we given 4 sets. So some examples: a dash, that means here blank is there, and b అంటే ఇప్పుడు ఏలో ఎలిమెంట్స్ వచ్చేసి 1 కామా 2 కామా 3 ఉన్నాయి. నెక్స్ట్ బీలో వచ్చేసి ఓన్లీ 1 కామా 2 ఉంది. సో సబ్సెట్ అనేది రాసేటప్పుడు మనకు రైట్ సైడ్ సెట్లో ఎలిమెంట్స్ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఎలిమెంట్స్ కంటే ఎక్కువగా ఉండాలి. బట్ అలా లేదు కాబట్టి ఇట్ ఈస్ డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ బి సబ్సెట్ టు సి. ఎస్, బి సబ్సెట్ టు సి. వై బికాస్ బి అనే సెట్లో 1 కామా 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి. సి అనే సెట్లో 1 కామా 2 కాకుండా ఇంకా అడిషనల్గా 3, 4, 5 అడిషనల్గా ఉన్నాయి కాబట్టి హియర్ వి సే దట్ బి సబ్సెట్ టు సి. నెక్స్ట్ సి సబ్సెట్ టు డి. ఒకసారి అబ్జర్వేషన్ చేస్తే సి అనేది మనకు 1 కామా 2 కామా 3 కామా 4 కామా 5 అనే ఎలిమెంట్స్తో ఉన్నట్టు సెట్. డి మీన్స్ నల్ సెట్, అంటే ఇది ఛాన్స్ లేదు, సబ్సెట్ కాదు కాబట్టి వి రైట్ డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ బి డాష్ ఏ, దట్ మీన్స్ అంటే బీలో మనకు 1 కామా 2 అనే ఎలిమెంట్స్ ఉన్నాయి, ఏలో 1 కామా 2 కాకుండా అడిషనల్గా 3 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి వీ సే దట్ బి సబ్సెట్ టు ఏ. నెక్స్ట్ పై సబ్సెట్ టు ఏ. ఎస్, ప్రతి ఒక్క సెట్కి పై అనేది సబ్సెట్ అవుతుంది కాబట్టి వీ సే దట్ పై సబ్సెట్ టు ఏ. పై సబ్సెట్ టు బి. ఎస్, సో పై సబ్సెట్ టు బి, ఇట్ ఈస్ సేమ్. అండ్ పై సబ్సెట్ టు సి and b subset to pi, so it is does not subset. Here we write b is does not subset to pi. అంటే మనము ఇక్కడ ఒకసారి అబ్జర్వేషన్ చేసేది ఉంటే పై అనేది సెట్ ఎవ్రీ సెట్కి సబ్సెట్ అవుతుంది, కానీ ఎవ్రీ సెట్కి పై అనేది సబ్సెట్ కాదు, అది రాంగ్ అవుతుంది కాబట్టి హియర్ వి రైట్ డస్ నాట్ సబ్సెట్. నెక్స్ట్ 10th వన్ ఈక్వల్ సెట్స్. ఈక్వల్ సెట్స్ అని అంటే ఇఫ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ బిలాంగ్స్ టు సెట్ బి అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ బి బిలాంగ్స్ టు ఏ, దెన్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి ఆర్ సెట్ టు బి ఈక్వల్ సెట్స్ అండ్ ఇట్ ఈజ్ రిటర్న్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ, హియర్ వి రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. అంటే మనకు 2 సెట్స్లలో ఎలిమెంట్స్ కనుక ఈక్వల్గా ఉండేది ఉంటే దట్ ఈజ్ రైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వి రైట్ ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 కామా 2 కామా 3 అండ్ బి ఈజ్ ఈక్వల్ టు సేమ్ 1 కామా 2 కామా 3 ఏ, బట్ హియర్ వి రైట్ రిటర్న్ బి ఈజ్ ఈక్వల్ టు 3 కామా 2 కామా 1. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బీలో ఉన్నాయి, బీలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ మనకు ఏలో కనిపిస్తున్నాయి కాబట్టి హియర్ వి సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ టు బి అండ్ బి ఈజ్ సబ్సెట్ టు ఏ. హియర్ వి సే దట్ ఇన్ ద అబోవ్ సెట్స్ ఎవ్రీ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ ఈజ్ ఆల్సో అన్ ఎలిమెంట్ ఆఫ్ బి, సో దట్స్ వై హియర్ వి సే దట్ ఏ ఈజ్ సబ్సెట్ ఆర్ ఈక్వల్ టు బి. సో దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. సిమిలర్లీ ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ బి ఈజ్ ఆల్సో ఇన్ క్యాపిటల్ ఏ, so that's why here we write b is subset are equal to a, that is equation number 2. From equation number 1 and 2 here we say that a is equal to b, అంటే ఏలో ఉన్న సెట్లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ బీలో ఉన్నాయి కాబట్టి బీలో ఉన్నాయి అన్ని మళ్ళీ ఏలో ఉన్నాయి కాబట్టి హియర్ ఫైనల్లీ we say that a is equal to b. so a comma b equal sets. Disjoint sets. Suppose a is equal to 1 comma 3 comma 5 comma 7 and b is equal to 2 comma 4 comma 6 comma 8. Here we an observation, no common elements in a and b sets. So we see that there are no common elements in a and b, then we say that a intersection b is equal to pi. So therefore here we say that a comma b are disjoint sets. For example, if
A is equal to 1 comma 3 comma 5 comma 7, B is equal to 2 comma 4 comma 6 comma 8. Using on Venn diagram, here we draw in this like mu. A set elements 1 3 5 7, B set elements are 2 4 6 8. So an observation, no common elements in these. So finally we say that A intersection B is equal to 5. సో ఇలా ఉండేది ఉంటే మనము ఏ కామా బీలను మనం డిస్జాయింట్ సెట్స్ అని చెప్పేసి చెప్పవచ్చు. అంటే కామన్గా ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి వి సే దట్ ఫైనల్లీ ఏ కామా బి ఆర్ డిస్జాయింట్ సెట్స్. నౌ నెక్స్ట్, difference of sets. If A and B are two sets in which the set of elements belongs to A and do not belongs to B is called difference of two sets. We denoted the difference of A comma B. Here we write A and B. So A minus B. So here we write A minus B. If A is equal to 1 comma 2 comma 3 comma 4 comma 5 comma 6, one of the example, B is equal to here 5 comma 6 comma 7 comma 8, then find A minus B. See, A minus B is equal to, A is equal to, here we write 1 2 3 4 5 6, B is equal to 5 6 7 8. In these an observation, common elements are 5 comma 6. So those are here we cancelling. Then here we write A minus B is equal to 1 comma 2 comma 3 comma 4. So remaining elements are 1 comma 2 comma 3 comma 4 only. So finally we say that A minus B is equal to 1 comma 2 comma 3 comma 4. A minus B Venn diagram. First draw a rectangle box. Here we write mu. So draw a two circles like this. This is represent only A intersection B. That means A and B place. So A and B common place. So here we write A minus B. That means A minus B. సో ఏ ప్లేస్లో నుండి మనం బీని మైనస్ చేయాలి. సో హియర్ వి డ్రా ఏ షేడింగ్ ప్లేస్ ఓన్లీ ఏ. సో ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు, హియర్ వి షేడింగ్ ప్లేస్ అండ్ దట్ మీన్స్ షేడింగ్ రీజన్ రిప్రజెంట్ ఏ మైనస్ బి. సో నెక్స్ట్ రైట్ A minus B in set builder form. So A minus B is equal to x such that x is belongs to A and x is does not belongs to B. So an observation in this one, shading place only A. That's why here we say that x is belongs to A and x is does not belongs to B. Next, B minus A Venn diagram. So now draw a rectangular box. So this one is a mu. So draw another two circles. So here we want B minus A. That means B minus A. అంటే B నుండి మనం ఏం చేయాలి, ఏ ప్లేస్ని మనం మొత్తం టోటల్ మైనస్ చేయాలి. సో షేడింగ్ ప్లేస్ ఓన్లీ B place only. So here an observation, shading region is represent B minus A. B minus A write in set builder form x such that x is belongs to B and x is does not belongs to A. So an observation, here we say that B minus A means అంటే ఓన్లీ B ప్లేస్లో మాత్రమే మనం షేడింగ్ చేస్తున్నాం కాబట్టి, సో B minus Aని మనము సెట్ బిల్డర్ ఫామ్లో రాసేది ఉంటే దట్ మీన్స్ x is belongs to B and x is does not belongs to A. For example, here we given if A is equal to 2 comma 4 comma 6 comma 8 and B is equal to 3 comma 6 comma 9 comma 12, then find B minus A. So B minus A, here we write B minus A. So common elements, which are common elements in these?
only 6 is a common element, so those are cancelling. Finally we get remaining elements in this one, that means b minus a is equal to, finally we write 3 comma 9 comma 12 only. Next, another sum, if a is equal to 1 comma 2 comma 3 comma 4 comma 5 comma 6 and b is equal to 4 comma 5 comma 6 comma 7 comma 8, then find a minus b and b minus a, are they equal? What do you notice about a minus b, b minus a and a intersection b? Justify your answer. Now first, given that a is equal to and b is equal to, here first here we want a minus b. Now write a set elements minus b set elements. In these, an observation, common elements are 4 comma 5 comma 6, those are we cancelling. So remaining elements, that means 1 comma 2 comma 3, so a minus b, here finally we write a remaining elements only we write, so a minus b is equal to 1 comma 2 comma 3. Next, b minus a, first we write b set elements minus a set elements. An observation, 4 comma 5 comma 6 is, those are common elements, so those are we cancelling. So b minus a, here we want b minus a, so here we write remaining elements in b set 7 comma 8, so finally we write b minus a is equal to 7 comma 8. So this is equation number 2. So an observation, finally a minus b is equal to, here 1 comma 2 comma 3, b minus a is equal to 7 comma 8. So first and second equations on observation, we say that finally a minus b does not is equal to b minus a. Next, here we want second one, a intersection b, that means a set elements intersection b set elements. So in these, common elements are, on observation we say that common elements 4 5 6, 4 5 6, in those sets a and b common elements are 4 comma 5 comma 6. So finally we say that a intersection b is equal to 4 comma 5 comma 6. So this is right equation number 3. So from equation number 1 comma equation number 2 and equation number 3, an observation, so a minus b elements are 1 2 3, b minus a elements are 7 comma 8, and a intersection b elements are 4 comma 5 comma 6. Any common elements in these 1 2 3? No. So finally we say that a minus b, b minus a intersection b are disjoint sets. Please subscribe my channel and press bell icon. Thank you.